నాగార్జున సాగర్ కు భారీగా వరద పోటెత్తుతోంది. దీంతో ప్రాజెక్టు 16 గేట్లను 10 అడుగుల మేర ఎత్తిన అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కాగా సాగర్ కు 2,80,778 క్యూసెక్కుల నీరు వస్తుండగా 3,13,889 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 587 అడుగులుగా ఉంది. కాగా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరుగుతుండటంతో దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నాగార్జున సాగర్ కు భారీగా వరద పోటెత్తుతోంది. దీంతో ప్రాజెక్టు 16 గేట్లను 10 అడుగుల మేర ఎత్తిన అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కాగా సాగర్ కు 2,80,778 క్యూసెక్కుల నీరు వస్తుండగా 3,13,889 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 587 అడుగులుగా ఉంది. కాగా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరుగుతుండటంతో దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, నాగార్జున సాగర్ కు వరద నీరు పోటెత్తడంతో 16 గేట్లను ఎత్తివేశారు అధికారులు. వివరాలేంటి? జ్యోతి, నాగార్జున సాగర్ కు భారీగా శ్రీశైలం ప్రాజెక్టు నుండి వరద నీటి ప్రవాహం అయితే కొనసాగుతుంది. ఇదే నేపథ్యంలో నిన్న ఇద్దరు మంత్రులు వచ్చి నాగార్జున సాగర్ క్రష్ గేట్లను కూడా పైకెత్తినటువంటి పరిస్థితి ఉంది. అయితే వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుండడంతో ప్రస్తుతం 26 గేట్లు నాగార్జున సాగర్ ప్రాజెక్టులో ఉన్నటువంటి 26 గేట్లను కూడా పైకెత్తి నాగార్జున సాగర్ దిగువకైతే నీటిని విడుదల చేస్తున్నారు. దీంట్లో ప్రధానంగా మనం చూసుకోవచ్చు, దాదాపు 10 గేట్లను మాత్రం 5 ఫీట్ల మేర లేపి దిగువకు నీటిని విడుదల చేస్తున్న అధికారులు మరొక 16 గేట్లను మాత్రం 10 అడుగుల మేర పైకెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అయితే ఇన్ఫ్లో దాదాపుగా 2,80,773 క్యూసెక్కులుగా ఉండగా అవుట్ఫ్లో మాత్రం దాదాపు 3,33,889 క్యూసెక్కులు ఉంది. దీంట్లో గేట్ల ద్వారా కాకుండా నాగార్జున సాగర్ ఎడమ కాలువకు, అదేవిధంగా కుడి కాలువకు, అట్లాగే ఎస్ఎల్బిసి టన్నెల్ కు కూడా నీటి విడుదల జరుగుతున్నందువల్ల అవుట్ఫ్లో దాదాపుగా 3 లక్షల మేర మాత్రం ఉంది. అయితే నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 587.6 అడుగులు మాత్రం ఉంది.
పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 306.5 టీఎంసీలుగా ప్రస్తుతం నాగార్జున సాగర్ అయితే నాగార్జున సాగర్ నుంచి వరద ప్రవాహం భారీగా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పెరగడంతో దిగువకు నీటిని విడుదల చేస్తుండగా వాటర్ ఫ్లో చాలా హెవీగా ఉండడంతో అధికారులు మాత్రం జిల్లాల కలెక్టర్ సమ్మతి అంటే నాగార్జున సాగర్ పరివాహక ప్రాంతాల జిల్లా కలెక్టర్ మాత్రం చాలా క్లియర్ గా సూచనలు ఇచ్చారు. లోతట్టు ప్రాంతాల ప్రజలందరినీ ఎక్కడి నుంచి ఖాళీ చేయించి వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలని, అట్లాగే చేపల వేటకు ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా వెళ్ళవద్దని, వరద నీటి ప్రవాహం చాలా ఎక్కువగా ఉన్నందువల్ల నీటిలో కొట్టుకుపోయే అవకాశం ఉన్నందువల్ల ఖచ్చితంగా తాము చేస్తున్నటువంటి సూచనలు పాటించాలని కూడా నాగార్జున సాగర్ డ్యామ్ అధికారులు అయితే సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి 26 క్రష్ గేట్లు తెరిచి దిగువకు నీటిని విడుదల చేయడంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్దకు భారీగా పర్యాటకుల తాకిడి మాత్రం విపరీతంగా పెరిగింది. ఇటు ఆంధ్ర తెలంగాణతో పాటుగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు అక్కడికి చేరుకొని కృష్ణమ్మ అందాలను అయితే తిలకిస్తున్న పరిస్థితి ఉంది. 26 గేట్లను విడుదల చేయడంతో పూర్తి స్థాయి నీటి మట్టాన్ని చేరుకున్న క్రమంలో నాగార్జున సాగర్ అందాలు వీక్షించడానికి పెద్ద ఎత్తున పర్యాటకుల తాకిడైతే పెరిగింది. గతంలో జూలై నెలలో ఇదే రకంగా గేట్లు విడుదల చేసినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో 2017 తర్వాత మళ్ళీ జూలై నెలలో నీటి విడుదల జరగడం అనేది ఇదే 18 సంవత్సరాల తర్వాత తొలిసారిగా జరుగుతున్న క్రమంలో పర్యాటకుల తాకిడి కూడా భారీగా పెరిగింది. దీంతో పర్యాటకులను అంటే ఎక్కడ కూడా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా పర్యాటకులకు అవాంతరాలు ఎదురు కాకుండా అవసరమైనటువంటి చర్యలు చేసే దిశగా ప్రాజెక్టు అధికారులు చర్యలు తీసుకుంటారు. మరొక పక్కన పోలీసు కూడా పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ ఎవరు కూడా నాగార్జున సాగర్ డ్యామ్ కు సంబంధించినటువంటి పాత బ్రిడ్జ్ ఏదైందో పాత బ్రిడ్జ్ దగ్గరికి కానీ లేకపోతే లోతట్టు ప్రాంతాల వద్ద కానీ వెళ్లకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇంకా డ్యామ్ సేఫ్టీకి సంబంధించి ఇప్పటికే ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు సిఆర్పిఎఫ్ బలగాలకు డ్యామ్ సేఫ్టీని అప్పగించిన క్రమంలో డ్యామ్ మీద కూడా ఎవరిని అనుమతించడం లేదు. ప్రస్తుతం మాత్రం నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద పెద్ద ఎత్తున వరద నీటి ప్రవాహం కొనసాగుతుండగా మరొక పక్కన 26 గేట్ల నుంచి నీటి విడుదల అందాలను తిలకించేందుకు పర్యాటకులు ఇరు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున అయితే అక్కడికి వచ్చి చేరుకొని కృష్ణమ్మ అందాలను అయితే వీక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.